మోసంతో ఉండకూడదు, దొంగ త్రాసు తూయకూడదు. మన కాటా తూసినా కరెక్ట్గా తూయాలి, కొలత కొలిసినా కరెక్ట్గా కొలవాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేయడు ప్రియులారా, చేయడు. మనం పుట్టిన దగ్గర నుంచి మన తాతల కాడి నుంచి అప్పుడు సత్తు పళ్ళాలు, ఇప్పుడు స్టీలు పళ్ళాలు, అప్పుడు సత్తు గిన్నెలు, అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటికి వాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు చెప్తూ ఉందేంటి, అల్యూమినియం వాడొద్దు, అది స్లో పాయిజన్ అంటున్నారు. ఎందుకని? బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఎప్పటికైనా ఈ భారతీయులు మనల్ని తరిమి కొడతారా, కాబట్టి వాళ్ళ మీద కక్ష మనం సాధించాలి అని అంటే వాళ్ళకి స్లో పాయిజన్గా ఉండాలని సత్తు గిన్నెలను ఏం చేశారంట, వాళ్ళు పంచేవారట. ఆ సత్తు గిన్నెల్ని పంచి ఏం చేశారు, ఇప్పుడు ప్రపంచం అంతా అల్యూమినియం అయిపోయింది. ఇప్పుడు అల్యూమినియం వాడొద్దు అంటారు. నిన్నటి దాకేమో పాలిథిన్ కవర్లో వాడొద్దు అంటారు. ఇప్పుడు మరి వాటర్ బాటిల్స్ ల్యాండ్ నుంచి వస్తే, క్యారీ బ్యాగ్ ల్యాండ్ నుంచి వస్తే, ఏమండి ఎన్ని కవర్లో ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో తయారు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకంటే నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది ప్రియులారా, మనకిచ్చిన ఆయుష్ కాలము సంపూర్తి కాగలుగునట్లుగా మనం బ్రతకాలి అని అంటే దేవుని ఆజ్ఞను మనం శిరసాహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం బ్రతకాలంటే ఇది తిను, అది తిను, ఇది దాగు, అది దాగు అని అంటే అది కొంతవరకే పనికి వచ్చింది, అంతా పనికిరాదు ప్రియులారా. మరణం ఒకరిని కబళించినప్పుడు దాన్ని దాటుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఒకరికి ఇష్టం లేని వారు మరొకరు అగ్గిస్తుంటే ఇష్టం లేకుండా దాటిపోవచ్చేమో, కానీ మరణం నీకు అగ్గిచ్చింది అనుకో, ఇంకా ఎవరు కూడా ఆపినా ఆగదు. అది వద్దనుకున్న ఒకరోజు నిన్ను ఏం చేసింది, అది కబళిచ్చింది. కానీ నీ దినములు సంపూర్తి యోగ వరకు ఆయన నిన్ను కాపాడునట్లుగా ఏమండి ఆయన ఆజ్ఞను ఏం చేయాలి, నీవు శిరసాహించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా ఏమండి, నా కుమారుడా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ త్రోవలు సరళము చేయును. నా కుమారుడా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని, అయ్యగారులు, బాబులు ఏనంటరా ఏం చేయాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. మదర్స్ డే రోజు లవ్లీ మదరు, ఫాదర్స్ డే రోజు లవ్లీ ఫాదరు, ఏమండి బ్రదర్స్ డే రోజు లవ్లీ బ్రదరు అని కాదు, సిస్టర్స్ డే రోజు సిస్టర్స్ లవ్లీ సిస్టర్ అని కాదు. ఆ లవ్లీ ఎప్పుడు ఉండాలంటే ఏమండి ఎప్పుడు కూడా లవ్ ఉండాలి. ఎందుకంటే చిన్న పెద్ద అనేటువంటిది దేవుని సన్నిధిలో తల్లిదండ్రులుగా వారు మనకు జన్మనిచ్చినందుకు ఈ భూమి మీద పుట్టడానికి కారకులైన వారిని ఎప్పుడు కూడా మనం సన్మానిస్తూ విధేయులమై బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మొట్టమొదటి అంశాన్ని మనము మర్చిపోకూడదండి. మనకిచ్చినటువంటి ఆ కృపని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే శక్తి కావాలా, స్టామినా కావాలా, నీరసాలు, ఉసూరు మొఖాలు, ఏమండి ఎప్పుడు కూడా ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో, ఎక్కడ చేయి జారి పోతారో, ఎక్కడ కాలు మెల్ట్ అయిపోయిద్దో. పిల్లలకు నడకలు రావట్లే ఈ మధ్య. ఆరోగ్యం ఎవరండి ఇచ్చేది మనకి? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఆరోగ్య ప్రదాత నా దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆరోగ్యానికి అసలు కేంద్రం ఆడుంది. ఏమండి కేంద్రం అక్కడ ఉంది. ఆయన మనకు అమలు చేస్తాడు, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలా. దేవుడు మనకిచ్చే ఆరోగ్యం ఈ సూర్యకిరణాలు కాదు, అసలు సిసలైన సూర్యుడు. ఏమండి తేజోవాసుల స్వాస్థ్యమందు మనల్ని పాలిభాగస్తులుగా చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కాబట్టి ఆ కిరణాలు మన మీద పడితే మన ముఖాలు ఎలా ఉంటాయో తెలుసా ఏంటి? 100 వాట్స్ 0 వాట్స్ 1000 వాట్స్ పడితే ఎట్లుంటుంది? 0 వాట్స్కి ముఖం సరిగా ఉంటుందమ్మా? ఫొటోస్ వస్తాయా? నువ్వు యాపిల్ సెల్ తీసినా కూడా రాదు, ఏ ట్యాబ్తో తీసినా సరిగా రావు. 100 వాట్స్ ఒక రకంగా వస్తాయి, అదే 1000 వాట్స్ ఇదే వాట్స్ అబ్బాయి అది చెప్పేవాడు లేడే. 200కే ఎట్టుంది చూడండి, మొత్తం 2000 అంట. చూడండి, దేవుని సన్నిధిలో 1000 వాట్స్ బల్బ్ నీ మీద పడింది అనుకో, అసలు నీ కలర్ కనపడదు. నీకు లోపల ఉన్నటువంటి దాని రిఫ్లెక్టర్ నీ మీదకి వచ్చి పడినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చాలా బాగుంటావు. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడో తెలుసు అంటే ఏమండి, దినకరణ్ గారు కోడల వాక్యం చెప్తుంటే అబ్బో టీవీలో వాక్యమా, టీవీలో వాక్యం చెప్పటమా, అది మన లైఫ్లో ఉందా అనుకున్నానండి. జీవన్ రెడ్డి అన్న ఈ గదుల్లో ఉన్నప్పుడు, ఎదురు గదుల్లో ఆ చివరి గదిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె వాక్యం వస్తుంది విని, మనకంత లేదు కదా, అందులో మనకు ఆ మీడియా ఇష్టం ఉండదు కదా, ఎంతోమంది చెప్తున్నారు. అయితే ఆ నెక్స్ట్ డే నా ముఖం టీవీలో కనపడుతుంది, వాక్యం చెప్తున్నా. లోకల్ ఛానల్ వాళ్ళు అయితే ఎంతమంది వచ్చారో మనకి ప్రోగ్రామ్స్ ఇవ్వమని, ఏవో ఎంతోమంది ఉన్నారు, అనవసరంగా డబ్బులు ఎందుకు అనుకొని నేను సైలెంట్గా ఉన్నా ప్రియులారా. అయితే ఒక సహోదరి ఏం చేసిందో తెలుసా? ఈ పాటలు చేయించే స్టూడియో దగ్గర మేముంటే ఆవిడ కూడా వచ్చింది. ఎప్పటి నుంచో వింటున్నాను, ఇప్పుడు చూశాను. నా ప్రోగ్రాంలో మీరు ఒక వారం వాక్యం చెప్పండి అని చెప్తే ఆమెకు ఆ వారం చాలా కాల్స్ వచ్చినాయి అంటండి. ఆమె ఎంత బలపరిచి నన్ను తీసుకెళ్ళి లోకల్ ఛానల్లో మటల ఆదివారం ఫామ్ సండే రోజు నువ్వు మెసేజ్ చెప్పాలా దాని గురించి అని చెప్పించింది ప్రియులారా. ఆ స్టార్ట్ అయ్యిందండి దేవుని కృపలో. ఇప్పుడు లోకల్ ఛానల్లోనే వెళ్తూ ఉంటే మన కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా వెళ్తూ ఉన్న అనేక దేశాలు రాష్ట్రాల వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు కనుక ఈరోజు ప్రతి స్థలంలో ఆదరణకర్తలను ఏం చేస్తున్నారు తెలుసా? మీరేనా సిస్టర్, మీరేనా? హాస్పిటల్ వెళ్ళు, షోరూమ్ వెళ్ళు, మార్కెట్ వెళ్ళు, రోడ్డు మీదకి వెళ్ళు, ఏదన్నా మీటింగ్ జరుగుతుంటే మీరేనా అంటారు. ఎందుకండి ఫస్ట్ టైం వీడియోలో ఇప్పుడు ఈ ముఖం ఇలా ఉంటుంది కదా, కెమెరాకి వెళ్ళేసరికి అదొక కలర్ వచ్చేసింది, వెనక కనపడుతుంది చూడండి. ఆ కలర్ వస్తే నేను అనుకున్నా నల్లటోళ్ళు కూడా వీడియోకి వచ్చేసరికి ఎట్టుంటారా అనుకొని, ఇదేదో నా ముఖం బాగుందే, అసలు ఈ నలుపుకి ఎండు ఎక్కడ వచ్చిందంటే అక్కడే వచ్చింది అనమాట. కొట్టొచ్చుగా మీరు నల్లగొండారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజం ప్రియులారా, దేవుని ఆ రోజు నేను సంబరపడిపోయానండి. ఎంతైనా దేవుల్లో ఉన్న ఎందుకు ఆ ఫీలింగ్స్ కొంత ఉంటాయి, పిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా. కృపలో ఏ స్థితిలో ఉంటా ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలన్నది తెలిసాకే కృతజ్ఞత అనేటువంటిది గుండెల్లో దేవుని గురించి నింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఆయన యొక్క మహిమ, ఆయన కిరణాలు మన మీద పడినప్పుడు నువ్వు నీరసం ముఖంగా ఉండవు, ఉసూరు ముఖంగా అసలు కనపడవు. వద్దన్నా ఆగో, కొట్టినా ఆగో, తిట్టినా ఆగో, ఏమన్నా పట్టించుకో. విన్న వాటిని కన్న వాటిని నా దేవుని గురించి నేను చెప్పకుండా ఉండగలరా అని చెప్పి ఆనాడు పేతురు చెప్పినట్టుగా ఈరోజు నీ జీవితంలో చేసిన కార్యాలు ఏమండి అంతటితో నువ్వు ఆగిపోకూడదు ప్రియులారా. కృప వెంబడి కృప వెంబడి కృపను నీవు అనుభవించాలి. ఎందుకో తెలుసా? మన బాహ్య పురుషుడు కృషించుచున్న శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు మనల్ని ఏమని కృంగదీసిన, అణిచివేసిన, బాధపరిచిన, అవి దుఃఖమే కావచ్చు, వేదనే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు. కానీ ఆ కన్నీళ్ళు, దుఃఖం, వేదన, బాధ ఏమని పరిస్థితులన్నీ కూడా ఆత్మ సంబంధంగా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడునుగాక. అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి.